గౌతమ్ చాలా బాధపడుతూ మైసమ్మ దగ్గరికి వచ్చి, "నా బిడ్డ నాకు అడ్డం తిరగటం వల్ల, నాకు ఎదురు చెప్పడం వల్ల వాళ్ళకి బలమై కూర్చుంది. అందుకే కదా వాళ్ళు ఇన్ని నాటకాలు ఆడుతున్నారు. ఇప్పుడు అవకాశాలన్నీ పోయాయి. నా కూతురు నాకు దక్కే అవకాశమే లేకుండా పోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావటం లేదు" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మైసమ్మ మాత్రం, "ఒక్క అవకాశం ఉంది గౌతమ్" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏముంది మేడం, ఇంకా నా కూతురు రావడానికి నా దగ్గరికి ఇంకా ఏ అవకాశం ఉంది చెప్పండి. నా కూతురే రానుంటుంది కదా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మైసమ్మ మాత్రం, "లేదు గౌతమ్, నీ బిడ్డ నీ దగ్గరకు లీగల్‌గా రావాలి అంటే ఒక అవకాశం ఉంది. అదే డీఎన్ఏ టెస్ట్. అది అణుబాంబు లెక్క. అది చేస్తే మాత్రం నీ బిడ్డ నీకే దక్కుతుంది లీగల్‌గా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మైసమ్మ మాత్రం, "అవును, చట్టరీత్యంగా మనం వెళ్ళి డీఎన్ఏ టెస్ట్ చేయించుకున్నాము అనంటే నీ బిడ్డ నీదే అని తెలుస్తుంది కదా! అప్పుడు నీ బిడ్డ నీ దగ్గరికే వస్తుంది ఖచ్చితంగా. నేను చెప్పేది నిజం గౌతమ్" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే, "అవును, ఇదేదో బావుంది. నా బిడ్డ నా దగ్గరికి వస్తుంది అంటే నేను ఏం చేయించుకోవడానికైనా, ఏది చెయ్యడానికైనా రెడీగా ఉన్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మైసమ్మ మాత్రం, "మనం ఇదే చెయ్యగలం. ఇదే మన ఆఖరి అస్త్రం కూడాను. నీ కూతురు నీ దగ్గరికి రావాలి అనంటే మీరు ఈ డీఎన్ఏ టెస్ట్ చేయించుకుంటే ఖచ్చితంగా నీ కూతురు నీ దగ్గరికి వస్తుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే గౌతమ్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు.